అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విద్యావేత్త, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సోవన్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 17వ రోజుకు చేరుకోవడం చాలా బాధాకరమని శ్రీ దుర్గా హాస్పిటల్ డాక్టర్ యశోధర ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో జూన్ 28 నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. ఇప్పటికే సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. ఆయన నిరాహార దీక్షను ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నెల్లూరులోని ప్రతి విద్యార్థిని సోనంకి మద్దతుగా నిలవాలని కోరారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. పిలిచేదానికి కారణం సోనం వాంగ్చుక్ గారు. సో అసలు సోనం వాంగ్చుక్ గారు ఎవరు అనేది మన వాళ్ళందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలంటే 3 Idiots అని ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దాంట్లో హీరో రోల్. సో ఆయన ఇన్స్పిరేషన్తో తీసింది. సో ఆయన స్పెషాలిటీ ఏంటంటే సారు బట్టి కొట్టి కోచింగ్ సెంటర్లలో బట్టీలు కొట్టేసి ఆ చదువు సిస్టమ్కి హీఈస్ అగెయిన్స్ట్. ఆయన ఎడ్యుకేషనల్ సిస్టము, ఆయన ఎడ్యుకేషనల్ ఐడియాలజీ అంతా కూడా సో ఎవ్రీథింగ్ ఒక ఇన్నోవేటివ్గా. సో ప్రతి చదువుకి సపోజింగ్ వాళ్ళు ఈరోజు చదువుకున్న దాంట్లో ఏమి ఇన్నోవేటివ్గా ఫ్యూచర్కి ఏం పనికొస్తుంది, సమాజానికి ఏం పనికొస్తుంది అనే విధంగా మాత్రమే ఆయన స్టూడెంట్స్ని నేర్పిస్తారు, చదువు తెప్పిస్తారు. సో ఆయన స్కూల్ని సెక్మాల్ స్కూల్ అని హిమాలయన్ ఏరియాస్లో ఆయన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక ఎత్తి ఆయన ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఆయన అంటే మన పర్యావరణ గురించి ఆయన ఎక్కువ చేస్తుంటారు. సో ఈ సోనం వాంగ్చుక్ గారు ఎందుకు కూర్చున్నారంటే భూక్ హర్తాళ్ అంటే ఆమరణ నిరాహార దీక్షలో ఎందుకు కూర్చున్నారంటే ఆయన నీట్ ఎగ్జామ్ సో అవి లీక్ అయ్యి కొన్ని లక్షల మంది ఇబ్బంది పడితే సో జవాబుదారీతనం అనేది 1% కూడా కనిపించలేదు. సో ఒకవేళ అట్లా నీట్ ఎగ్జాము ఇట్లా అయినప్పుడు అది బాధపడుతున్నట్టు కానీ గవర్నమెంటు దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నట్టు దానికి బాధ్యులైన వాళ్ళని పట్టుకున్నో లేక వాళ్ళని సస్పెండ్ ఎనీథింగ్ వాళ్ళు చేస్తున్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఏదన్నా దాని గురించి వర్క్ చేస్తున్నారా అంటే అది జరగడం అనేది తప్పే కావచ్చు. బట్ అయినా కూడా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా జరగచ్చు తప్పులు. తప్పు జరగడం ఒక తప్పు అయితే ఆ తప్పును గురించి పట్టించుకోకుండా వదిలేయడం అనేది ఇంకా పెద్ద క్రైమ్. సపోజింగ్ ఒక తప్పు జరిగినప్పుడు అరే ఈ తప్పు జరిగింది అంటే రెండోసారి జరగకుండా చూస్తారు. తప్పులు జరగకుండా ఎలా ఉంటాయి, జరుగుతుంటాయి తప్పులు అనే వాళ్ళకి ఎక్స్క్యూజే లేదు. సో ఇప్పుడు ఇన్ని లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్కి రెండోసారి ఎగ్జామ్ ఇచ్చారు. వాళ్ళ మనసులో అంత చిన్ని పిల్లల మనసులో ఇది ఒకవేళ ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఈసారన్నా కరెక్ట్గా ఉందా లీక్ అయిందా అనే భయంతో ఇచ్చినారు. సో నీట్ ఎగ్జామ్ స్ట్రెస్కి తట్టుకోలేక కొంతమంది ఈ ఎగ్జామ్లో ఐ గివ్ మై ఫుల్ ఎఫర్ట్స్ అనుకొని ఇది లేకపోతే లైఫ్ అండ్ డెత్ అని చేసేవాళ్ళు ఉంటారు. నేను యాజ్ ఏ స్టూడెంట్ నేను డాక్టర్ అయ్యేటప్పుడు కూడా సో నేను ఇప్పుడు చదివేటప్పుడు నాకు ఈసారి సీటు వస్తే లైఫ్ అండ్ డెత్, ఈసారి నేను సీట్ తెచ్చుకోలేకపోతే నాకు ఇంకా ఫ్యూచర్ లేదు, ఐఎమ్ నో మోర్ అన్నంత దీక్షతో మేము చదువుకున్నాం. సో అదే దీక్ష ప్రతి స్టూడెంట్లో ఉంటుంది. పాపం వాళ్ళు అంత దీక్షతో వాళ్ళు చదువుకొని చివరికి ఎగ్జామ్ లీక్ అయితే రెండోసారి ఇచ్చేదానికి ఇప్పుడు కొంతమందికి పరిస్థితులు రెండోసారి ఇచ్చేదానికి అనుకూలించవచ్చు. బట్ ఆ పరిస్థితులు కూడా లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు. సో మన దేశానికి భవిష్యత్తే ఈ పిల్లలు స్టూడెంట్స్. సో వాళ్ళని అంత నెగ్లెక్ట్ చేయడం అనేది విచ్ ఈజ్ నాట్ గుడ్, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అసలు వాళ్ళని నెగ్లెక్ట్ చేసి అవుతుంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు మరీ ఎంత భయంకరంగా అంటే అవుతుంటుంటాయి, అలాంటివి జరుగుతుంటాయి, దానికి ఏం చేస్తాము. సో ఇన్ని మన ఇండిపెండెన్స్ వచ్చిన ఇన్ని ఇయర్స్లో చూస్తే నీట్ ఎగ్జామ్ అనేది చాలా అంటే నేను అనేది మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నేను చదువుకునేటప్పుడు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇప్పుడు నా మనవళ్ళ టైం వచ్చేటప్పటికి జరుగుతుంటాయి. ఆ జరుగుతుంటాయి అనే మాట ఎంత ప్రమాదకరంగానో ఎంత భయంకరంగానే ఉంటాయి.
దానికి ఎవరేం చేస్తాం, దానికి ఏంటి. తర్వాత చిన్నపిల్లల్ని స్టూడెంట్స్ కావచ్చు, యంగ్స్టర్స్ని, చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కాక్రోచెస్ కింద వాళ్ళని అభివర్ణించడము, అది కూడా ఒక పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు అభివర్ణించడం, ఇవన్నీ కూడా చాలా తప్పు పని. సో తప్పు జరిగిపోయినా సరే కనీసం క్షమాపణ కోరుకొని మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు జరగకుండా ఉండేట్టు అపాలజీ చెప్పి అది చేయకోకుండా వాళ్ళని తీస్తే అసలు ఇలాంటి వాళ్ళు ఇంత ఎడ్యుకేషనల్ వాళ్ళు. ఇప్పుడు పొలిటీషియన్స్ ధర్నాల్లో కూర్చోవచ్చు, వాళ్ళు ఏదో చేయొచ్చు, అవి అంత సీరియస్గా పట్టించుకోకపోవడం మీ పొలిటికల్ ఫ్యూచర్కి ఓకే అయి ఉండొచ్చేమో. కానీ బట్ ఒక ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉండే ఒక సైంటిస్ట్ ఆయన భూకర్తాల్లో కూర్చుంటే కూడా అసలు పట్టించుకోకుండడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. సో ఇప్పుడు ఆయన డిమాండ్స్ అంతా ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని అది రిజైన్ చేస్తాడో, ఆయన్ని కరెక్ట్ చేస్తారు, ఎవరు బాధ్యులైంది అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. రామ్ జన్మభూమిలో డబ్బు పోతుంటాయి, దానికి ఏం చేస్తాము, డబ్బు ఏంటి కొన్ని కోట్ల విలువ చేసే మనీ అక్కడ పూజారులు తినేశారు అంటే ఇట్స్ షేమ్ అన్ అస్, ఇట్ ఈస్ రియల్లీ షేమ్. మనం పద్మనాభ టెంపుల్ కేరళలో, సో ఆ పద్మనాభ టెంపుల్కి వెళ్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్నో కేజీల కొద్దీ బంగారం ఉంది అని మనం వింటున్నాం. అసలు అలాంటివి వాళ్ళు అన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడితే అయోధ్యని ఇంత ప్రెస్టేజ్గా అక్కడ చేసి 4 రోజులకే దొంగతనం చేసి, సో అసలు జవాబుదారీతనం అనేది లేకుండా చేస్తున్నారు. సో మన సార్ సోనం వాంగ్చుక్ గారు చెప్పేది జవాబుదారీతనాన్ని తీసుకురావాలంటే ఎవరో ఒకళ్ళు గట్టిగా కూర్చోవలసిందే, అది ఆయన కాన్సెప్ట్. సో ఆయన ఏంటంటే వీళ్ళు అంత ఈజీగా వినేవాళ్ళు కాదు కాబట్టి ఐఎమ్ రెడీ టు డై. యాక్చువల్గా చెప్పాలంటే ఐఎమ్ నాట్ రెడీ టు డై. నన్ను చచ్చిపోదామన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఆయన దానికి ముందుకు వచ్చారు. నేను చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను. సో అలాంటి ఆయన్ని మనం దేశానికి ఉపయోగపడేవాళ్ళు, అలాంటి వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో నెల్లూరులో స్టూడెంట్ పాపులేషన్ కానీ అందరికీ పిల్లలు ఉన్నారు, తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ సమస్యని అర్థం చేసుకోండి. సో ఒక సైంటిస్టు ఆయన చనిపోతే మన దేశానికి చాలా పనికొచ్చే ఆయన. సో ఇట్ ఈజ్ రియలీ బ్యాడ్. మనం జీవితంలో ఆయన తరంలో నేను బతుకున్నాను, బట్ ఆయన చనిపోయే పరిస్థితి వస్తుంటే నేను గమ్మున ఇంట్లో కూర్చున్నాను అనే గిల్ట్తో మనం జీవితకాలం బతకకుండా దయచేసి అందరూ కూడా మీ వాయిస్ని, సో ఏదైనా మెథడ్ కావచ్చు, మీరు ఒక బ్లాక్ రిబ్బన్ను పట్టుకొని సో ఫర్ ఫ్యూ డేస్ సోనం వాంగ్చుక్ సార్ పేరు రాసుకోను, కాక్రోచ్ జనతా పార్టీ అనేది దట్ ఈజ్ ఆల్సో పొలిటికల్ పార్టీ, మనకు అవసరం లేదు అవన్నీ అని అనుకుంటే ఉత్తి సార్ గురించే చెప్పండి. సార్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. పిల్లలు పొలిటికల్ పార్టీ పెడితే ఆయన కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, అంతేగాని ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. సో అందుకని ఈజ్ నాట్ అన్ యాక్టివ్ పొలిటీషియన్. సిజేపీ పొలిటికల్ పార్టీ అసోసియేటెడ్ అయితే వాళ్ళు కూడా కావచ్చు, ఈజ్ నాట్ ఏ యాక్టివ్ పొలిటీషియన్. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది అందరూ స్టూడెంట్స్ మీ సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్ళి సోనం వాంగ్చుక్కి సార్కి ప్రొటెస్ట్కి సపోర్ట్ తెలియజేయండి. సో పిటిషన్స్, కొంతమంది పిటిషన్స్ చేశారు. సపోజింగ్ పర్టికులర్ కాలేజ్ పిటిషన్ ఒకటి రైజ్ చేసేసి హోల్ కాలేజ్ పిటిషన్ సైన్ చేయించండి. పిటిషన్ సైన్ చేయించడం అనేది కామన్ పీపుల్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే వాళ్ళకి అవన్నీ చేతనవ్వు పిటిషన్ సైన్ చేయడం. సో ఒక పిటిషన్ తీసుకొని అందరి దగ్గర సైన్ చేయించండి. ప్రతి కాలేజీ ప్రతి స్కూలు పిటిషన్ సైన్ చేసుకోవచ్చు, లేదా సిగ్నేచర్స్ కలెక్ట్ చేసుకోండి. సో ఇలా మీరు చిన్నవి మీ కెరీర్ని స్పాయిల్ చేసుకోమని నేను చెప్పను, మీ టైం వేస్ట్ చేసుకోమని చెప్పను, ఎందుకంటే నా టైం నేను చాలా ప్రెషియస్ అనుకుంటాను. సో మీకు ఏదైనా డిఫికల్టీ ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటాడు, యూ కెన్ అప్రోచ్ మీ, నేను సాయం చేస్తాను. నేను ఏ విధంగా మీకు కావాలన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను. సో దయచేసి వాంగ్చుక్ సారు ఇవాళ 17th డే అంటే 28వ తారీఖు నుంచి ఆయన భూకర్తాల్లో ఉన్నారు. పాపం కనీసం కర్టసీకైనా ఒక మాట కూడా వాళ్ళు ప్రెస్లో కానీ ఏమీ లేదు. సో
సో వాళ్ళ అందుబాక్స్ ఎవరో ఒక ఆమె చెప్తుంది, ఈ కాక్రోచెస్నంతా స్ప్రే కొట్టి మేము ఎలాగో చంపేసేయగలం, మేమేం పట్టించుకోం కాక్రోచెస్ని. సో దే ఆర్ ప్రొటెక్టింగ్ హిమ్. సో వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ లేకుండా, సో మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన ఇది ఏంటి, ప్రాథమిక మానవుల హక్కు ఏంటి, మనకు వాక్ స్వతంత్రం. నేను మాట్లాడుతున్నాను, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నా ఒపీనియన్ అది నేను చెప్తున్నాను. సో అలాగా అందరి ఒపీనియన్ చెప్పే అధికారం ఉంది. అలాగే నాకు నచ్చకపోతే నేను ప్రొటెస్ట్ చేసే అధికారం ఉంది. సో వాళ్ళకి వాటర్ సప్లై కట్ చేసేసారు, వాళ్ళకి యాక్టివిస్టులు పిల్లలు, ఆయన భూకర్తాల్లో ఉన్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు లేరు కదా, వాళ్ళకి ఫుడ్ లేదు, వాష్రూమ్స్ లేకుండా చేస్తున్నారు. ఆయన శ్వాస వచ్చి పడిపోయి ఉంటే ఆయనకి సన్ రాకుండా టార్పలిన్, అదేమన్నా పెద్ద పని. వెనకాల వాళ్ళు ఏంటంటే ప్లాస్టిక్తో కట్టున్నారు ఇవంతా కూడా, ఆయన పడుకొని ఉండే ఏరియా. కానీ ఆయన మరీ సన్ స్ట్రోక్ కొట్టి అసలే భూకర్తాల్లో ఉంటే ఇదొకటి ఇదవుతుందని ఓ టార్పలిన్ పట్టలాగా వెనకాల కట్టాలంటే దానికి కూడా ఒప్పుకోవట్లేదు. టార్పలిన్ ఎక్కడుంది సన్ను, మండిపోయే సన్. ఇప్పుడు మనకు మండిపోయే సన్నులో ఉంటే కూడా ఏముంది సన్ను, ఆయనకి పైన కట్టున్నారు కదా, ఏది ప్లాస్టిక్ పల్చటివ్ కట్టుంటే అది ఆగుద్దా. సో కొంచెం గట్టి టార్పలిన్ పట్ట ఒకటి కడదామంటే దానికి కూడా పెద్ద ఆర్గ్యుమెంటు, వాళ్ళు దండాలు పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇదేమన్నా చెయ్యాలి అంటే చిన్న చిన్న పిల్లల వాయిస్ సరిపోదు. సో ఇట్లా ఇమేజ్ ఉండే వాళ్ళ పెద్దోళ్ళు చేస్తేనే వాయిస్ వినిపిస్తుంది. కాబట్టి ఆ వాయిస్ వినిపించే దానికోసం అని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరు నేను రిక్వెస్ట్ చేసేది, మీరు మీ వంతుగా మీరు చెయ్యండి. ఇది నేను ఇంకెంత ముందుకు వస్తాను, కాంగ్రెస్ పార్టీకి తరపున అని కాదు, నేను ఇండివిజువల్గా చేస్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అలాంటి పెద్దవాళ్ళు దిగాలి అంటే సో వాళ్ళు అబ్జర్వ్ చేయందే. ఇప్పుడు అన్నా హజారే హడావిడి చేశాడు, సో అవన్నీ నవ్వులు పాలయ్యేట్టు అంతా గ్యాసే అని మనీ తీసుకొని ఆయనతో అవన్నీ కొంచెం ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో ల్యాండ్ అయినాయి అవన్నీ. సో అందుకని నేను గబుక్కని నేను ముందుకు దూకినట్టు హైకమాండ్ వాళ్ళు దూకడం అనేది కష్టమవుతుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేసి ఇప్పుడు నేను యాజ్ ఏ డాక్టర్ నాకు చదువు వెలుగు తెలుసు కాబట్టి ఎవరు చేసినా సపోర్ట్ చేసేదానికి నేను ముందు వస్తాను. సో ఇప్పుడు నేను న్యూట్రల్గానే చేస్తున్నాను. అఫ్కోర్స్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా సపోర్ట్ చేయాలంటే చేయొచ్చు, బట్ న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరికి ఎట్లా సపోర్ట్ చేయాలన్నా కూడా నేను రెడీగా ఉన్నాను. సో ఈ ఉద్యమాన్ని మరింకేమన్నా ఇంక్రీజ్ చేయడమా, నేను కూడా ఏదన్నా ఒక 1 డే పెట్టడమా అనేది ఇప్పటికీ ప్రస్తుతానికి నేను డిసైడ్ అవ్వలేదు. 17 days అయ్యి ఇంకా నేను అప్పుడు అనుకున్నప్పుడు ఒక 1 or 2 daysకి గవర్నమెంట్ ఏదో చేస్తాంలే అని అన్న చెప్పి అసలు అంత అడమెంట్గా ఉన్నారు. ఆయనేమో అంతే అడమెంట్గా పర్వాలేదు నేను చనిపోయేదానికి సిద్ధపడే నేను దిగాను, వీళ్ళ సంగతి నాకు తెలిసే సిద్ధపడి దిగాను అంటున్నాడు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో అందుకని నా వంతుగా నేను గిల్ట్లోకి వెళ్ళిపోకుండా నా వంతుగా నేను ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాను. ముందు ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయనేది వి విల్ సీ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.